వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను బెండకాయ పల్లీకారం ఫ్రైని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. దీన్ని తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ బెండకాయ ఫ్రై కోసం ఒక అర కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. బెండకాయలను కడుక్కున్న తర్వాతే కట్ చేసుకోండి. అంతేకాని ముక్కలు కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేశారంటే కనుక మొత్తం జిగురుగా అయిపోతుందండి. ఇప్పుడు అన్ని బెండకాయలను ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగాక వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. చక్కగా ఈ బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురంతా పోయి బెండకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇలా బెండకాయ ముక్కలు చక్కగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పిడికెడు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీకారాన్ని వేసుకుని సన్న మంట మీద మిక్స్ చేస్తూ పొడిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసినటువంటి బెండకాయ ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఈ పొడి మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పల్లీకారం ఫ్రై రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.